ఓ ప్రవక్త, ఇలా చెప్పు, విశ్వసించిన ఓ నా దాసులారా, మీ ప్రభువుకు భయపడుతూ ఉండండి. ఈ లోకంలో సత్కర్మలు చేసిన వారికి మేలు జరుగుతుంది. అల్లాహ్ భూమి ఎంతో విశాలమైంది. సహనం వహించే వారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఆరాధనను అల్లాహ్కే ప్రత్యేకించి ఆయన్ని మాత్రమే ఆరాధించాలని నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞను శిరసా వహించే వారిలో నేను తొలివాణ్ణి కావాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. నేను గనక నా ప్రభువుకు అవిధేయత చూపినట్లయితే ఆ మహాదినాన పడే శిక్షను గురించి భయపడుతున్నాను అని కూడా చెప్పు. ఇలా చెప్పు, నేను మాత్రం నా దాస్యాన్ని అల్లాహ్కే ప్రత్యేకించి ఆయన్నే ఆరాధిస్తాను. మీరు ఆయన్ని వదిలి ఎవరెవర్ని పూజించదలుస్తున్నారో పూజించుకోండి. ఇంకా ఇలా చెప్పు, ప్రళయ దినాన తాము నష్టపోయిందిగాక తమ పరివారానికి కూడా నష్టం చేకూర్చిన వారే పూర్తిగా నష్టపోయినవారు. బాగా వినండి, ఘోరమైన నష్టం ఇదే. వారిని పైనుంచి కింది నుంచి అగ్నిమేఘాలు ఆవరిస్తూ ఉంటాయి.